బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంక్షేమానికి దేశ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, మౌలిక సదుపాయాల కోసం 3 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగిందని పేర్కొన్న రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి. సమయస్ఫూర్తితో హాస్యం పండించడంలో పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య దిట్టాడి పేర్కొన్న రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనకు అనుగుణంగా జిల్లా స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించిన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతంగా జీవించగలమని పేర్కొన్న కొవ్వూరు ఐసిడిఎస్ సిడిపిఓ మమ్మీ. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనకు అనుగుణంగా జిల్లా స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసుకుని వాటిని మండల, మున్సిపల్ స్థాయిలో ఆచరణ సాధ్యం చేసేలా కార్యాచరణ ఉండాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అమరావతి నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భూమూరు కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం మందిరం నుండి కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. వికసిత్ భారత్ నేపథ్యంలో రాష్ట్రంలో స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధన కోసం మండల స్థాయి ప్రణాళికలు సెప్టెంబర్ నెలాఖరుకి అందజేయాల్సి ఉంటుందన్నారు. అదే క్రమంలో జిల్లా స్థాయిలో సమీకృతం చేసి నివేదిక అక్టోబర్ 15లోగా అందజేయాల్సి ఉంటుందన్నారు. స్వర్ణ ఆంధ్ర 2047 విజన్ పర్యవేక్షణ మరియు అమలు విధానంలో 5 ఏళ్ల దీర్ఘకాలిక వ్యూహం అమలు చేసేందుకు చొరవ చూపాలని ఆదేశించారు. ఆ మేరకు రాష్ట్ర స్థాయిలో నవంబర్ 1వ తేదీన రాష్ట్ర స్థాయిలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. Schools and colleges we have to invite competitions and debates and discussions and non-feedback కూడా వీళ్ళు జరుగుతుంది. So all the put together vision governments లో different stakeholders ఎవరైతే ఉంటారో like industry side, అలానే merchants side నుంచి, అలానే producers side, agricultural side, so వాళ్ళందరినీ కూడా మనం ఇన్వాల్వ్ చేస్తూ different kind of orientation చేయాలి. This is one work. సో విజన్ స్టేట్ లెవెల్లో ఏదైతే విజన్ డాక్యుమెంట్ని పబ్లిష్ చేశారో దాని మీద కన్సెన్సస్ని డెవలప్ చేయడం ఫ్రమ్ స్టూడెంట్ కమ్యూనిటీ టు ద టాప్ లెవెల్ అని పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. ఇందులో పాటుగా మీరు గ్రామ సభాస్ కూడా కండక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సెకండ్ ఆస్పెక్ట్ ఈస్ ప్రిపరేషన్ ఆఫ్ 5 years plans. సో ప్రిపరేషన్ ఆఫ్ 5 years plans వచ్చేటప్పటికి మీకు ఆల్రెడీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ కూడా స్టేట్ లెవెల్ ట్రైనింగ్ అయితే సో ప్రతి డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ ప్రయారిటీస్ని ఫిక్స్ చేసుకుంటారు. సో మీకు ఏదైతే ప్రయారిటీస్ మీ డిస్ట్రిక్ట్లో ఇచ్చారో ఆ ప్రయారిటీస్ అంటే స్టేట్లో ఇచ్చారో ఆ ప్రయారిటీస్ మన డిస్ట్రిక్ట్లో ఇన్కార్పొరేట్ చేసుకుంటూ మన 5 year plans తయారు చేయాలి. పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్, మున్సిపల్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ ర్యాలీ నిర్వహించారు. భీమవరం విష్ణు కళాశాల గేట్ వద్ద నుండి జరిగిన సైకిల్ ర్యాలీలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం, అస్మి, ఎమ్మెల్యేలు పులపర్తి రామంజనేయులు, కనుమూరు రఘురామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మనం ఆర్గనైజ్ చేస్తున్నాము క్లీన్లీనెస్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. దాంట్లో భాగంగా ఈరోజు మనం వివి రాజు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి 3 kilometers సైకిల్ ర్యాలీగా స్టూడెంట్స్, ప్రజాప్రతినిధులు, ఆఫీసర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా రావడం జరిగింది. దీని ద్వారా ఒక మెసేజ్ ఏంటంటే ప్రజలకి క్లీన్లీనెస్ మీద ఇంపార్టెన్స్ అనేది స్ప్రెడ్ చేయడం, అదేవిధంగా ఫ్యూయల్ ఇవన్నీ వాడి పర్యావరణాన్ని కలుషితం చేయకుండా వారంలో కొన్ని రోజులన్నా కూడా సైకిల్ని వాడి తద్వారా ఫిట్నెస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, పర్యావరణాన్ని కూడా రక్షించుకోవాలని చెప్పేసి ఈ మెసేజ్ని దీని ద్వారా తెలియపరచలేదు. థ్యాంక్ యూ. ఈ సైకిల్ తాళ్ళు కూడా చాలా చూసుంటారు. గతంలో ఉన్నదానికి ఇప్పటికి తేడా ఏంటో చెప్పగలరా? అప్పుడు ఫోటోలు దిగి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు 3 kilometers పైగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మొత్తం పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళతో పాటు నేను మొత్తం అందరం కూడా ఫోటోలు దిగి వెళ్ళిపోకుండా, జెండా ఊపు కాకుండా తొక్కాం. ఇది ప్రభుత్వ యంత్రాంగం యొక్క సిన్సియారిటీ. దీన్ని ప్రజల్లోకి మీరు మీడియా ద్వారా తీసుకెళ్ళి అందరినీ కూడా రోజుకి ఎంతో కొంతసేపు సైకిల్ తొక్కే విధంగా, అంటే ఆరోగ్యం కోసం, ఇదేదో సైకిల్ పార్టీ అని నేను సైకిల్ పార్టీ పబ్లిసిటీ కాదు, కేవలం ఆరోగ్యం కోసం. ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు ఆ కార్బన్ ఉద్గారకాలు తగ్గించాలి అంటే మన వాడకంలో కొంత దగ్గర ప్రాంతాల వాళ్ళు ఈ సైకిల్కి అలవాటు పడితే చాలా పర్యావరణానికి, మన ఆరోగ్యానికి కూడా
మంచి జరుగుతుందనే సంకల్పంతో ఈ స్వచ్ఛ హీ సేవలో ఇది కూడా చేర్చడం జరిగింది. స్వచ్ఛతా హీ సేవ ప్రోగ్రాంలో ఈ సైకిల్ ర్యాలీ జరుగుతుంది. ఈ 20 days ప్రోగ్రామ్ అప్పుడు మహాత్మా గాంధీ పుట్టినరోజు వరకు ఇది జరుగుతున్నాయి. సో విల్ ఇన్షూర్ దట్ భీమవరం ఇస్ ఎ నీట్ అండ్ క్లీన్ ప్లేస్. ఈ సంవత్సరము అందరు డిపార్ట్మెంట్స్, అందరు ప్రజల నాయకులు అందరూ కలిసి విల్ ఇన్షూర్ దట్ భీమవరం ఇస్ 2024-2025 ఖరీఫ్ సీజన్ ప్యాడీ సేకరణపై తూర్పు గోదావరి జిల్లాలో అమలు చేసే విధానంపై రాష్ట్ర స్థాయి వర్క్షాప్లో సమగ్ర కార్యాచరణ వివరించడం జరుగుతుందని తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నారాముడు పేర్కొన్నారు. గురువారం జేసీ ఛాంబర్లో సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడారు. గత 2 సీజన్లో జిల్లాలో ధాన్యం సేకరణ సమయంలో తీసుకున్న నిర్ణయాల్ని అమలు చేసిన ప్రణాళికల విషయంలో ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నామని తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో అక్టోబర్ నెలాఖరు నుంచి జిల్లాలో పకడ్బందీగా ధాన్యం సేకరణ చేపట్టి ఉన్న దృష్ట్యా ఖచ్చితమైన విధి విధానాలు రూపొందించడం, వాటిని నిబద్ధతతో అమలు చేసేందుకు చొరవ చూపాలని ఆదేశించారు. రైతు సేవా కేంద్రాలు, ఇతర కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నందు అధికారులు తెలియజేసే సూచన స్వీకరించిన వాటిని అంతే నిబద్ధతతో కలిసి అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిఎం సివిల్ సప్లై టి రాధిక, డిఎస్ఓ పి విజయ భాస్కర్, రవాణా, లీగల్, మెట్రాలజీ, సహకార, రెవెన్యూ, పోలీస్, ఇతర సమన్వయ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని సెప్టెంబర్ 27వ తేదీన విజయవాడలో నిర్వహించుకోనున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. గురువారం రాజమహేంద్రవరం ఆర్ఎండ్బి అతిథి గృహంలో పర్యాటక, సాంస్కృతిక రంగాల అభివృద్ధిపై మంత్రి పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్ని విజయవాడలో నిర్వహించుకోనున్నామన్నారు. ఈ వేడుకలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. హోటల్స్, టూరిజం కేంద్రాలకు సంబంధించి మొత్తం 38 విభాగాలకు టూరిజం అవార్డులను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో అందజేయడం జరుగుతుందన్నారు. టెంపుల్ అభివృద్ధిలో కాకినాడతో పాటు జిల్లాలో ఉన్న ప్రధాన క్షేత్రాలను దర్శించే విధంగా ప్యాకేజీతో ఏసీ బస్సులు ఏర్పాటు చేసి కోరుకుంట, అంతర్వేది, వాడపల్లి, ద్రాక్షరామం శక్తిపీఠాలు దర్శించే విధంగా అన్ని చోట్ల ఏసీ బస్సులు ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టూరిజంకి పెద్దపీట వేస్తున్నటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తాం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి ప్రగతి లేకుండా టూరిజం శాఖ నిద్రపోయే పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో దృష్టిలో పెట్టుకుని తిరిగి టూరిజంని పట్టాలెక్కించాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చేసిన సూచనలు, ఆయన ఇచ్చినటువంటి మార్గనిర్దేశకత్వం, దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక అభిమాన సబ్జెక్ట్ అయినటువంటి టూరిజం, వీటి దృష్ట్యా రాబోయే 5 సంవత్సరాల కాలంలో కూడా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా టూరిజం డెవలప్ చేయాలని ఆలోచన చేస్తాం. దాంతోపాటు ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన దృష్టి సారిస్తూ ఉంది టూరిజం. అందుకే జనశక్తి మంత్రిగా, సమర్థవంతమైన మంత్రిగా పేరు పొందినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా కల్చర్కి కూడా ఆయనే ఏర్పాటు చేయడం, దాని ద్వారా దేశంలో టూరిజం డెవలప్ చేయడం మాత్రమే కాకుండా రాష్ట్రాలకు ఇతోధికమైనటువంటి సేవలు అందించాలి, సహకారం అందించాలనేటువంటి ఆలోచనతో కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా సంపూర్ణమైన సహకారం వెళ్ళి అక్కడ టూరిజం శాఖ మంత్రి గారిని కలవడం జరిగింది. తర్వాత మొన్న ఒక వారం రోజుల క్రితం బెంగళూరులో సదరన్ స్టేట్స్ సంబంధించినటువంటి టూరిజం శాఖ మంత్రులందరితోటి గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆ కాన్ఫరెన్స్ కూడా నేను వెళ్ళడం జరిగింది. అక్కడ మన ఆంధ్రప్రదేశ్ తాలూకు టూరిజం అభివృద్ధి గురించి స్పష్టంగా వారికి వివరించడం, దాని ప్రకారం ఇవాళ మనం రెడీ చేసాం. ఐకానిక్ టూరిస్ట్ సెంటర్స్ ఒకటి శ్రీశైలం, నంద్యాల, శ్రీశైలంలో ఉన్నటువంటి టెంపుల్ టూరిజంతో పాటు అక్కడ ఉన్నటువంటి టైగర్ రిజర్వ్, మన పుల్లు రిజర్వ్ ఉంది అది, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాల్స్, ఇవన్నీ కలిపి ఒక సర్క్యూట్గా తయారు చేసి అదొక ఐకానిక్ టూరిస్ట్ ప్లేస్గా తయారు చేయడానికి ఒక ప్రతిపాదన చేస్తా ఉన్నాం. దాంతోపాటు అఖండ గోదావరి పేరుతో మన ప్రాంతమైనటువంటి ఈ తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, అదేవిధంగా కోనసీమ జిల్లా, దాంతోపాటు పక్కన ఉన్నటువంటి మన పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలు కలుపుకుని అఖండ గోదావరిగా అదొక ఐకానిక్ టూరిస్ట్ ప్రాంతంగా తయారు చేయడానికి ఈ స్కీమ్ కింద, సాసి స్కీమ్ కింద, దాంతోపాటు సూర్యలంక బీచ్ కారిడార్, బాపట్ల ప్రాంతంలో ఉన్నటువంటి సూర్యలంక బీచ్ కారిడార్ని డెవలప్ చేయడానికి చాలా అద్భుతమైనటువంటి
బీచ్ కారిడార్ ఉన్నటువంటి ప్రాంతం బాపట్లలో సూర్యలింగ పేరుతో ఉంది. రోజులు ఉండడానికి వీలుగా లేవు. అందువల్ల అక్కడ రిసార్ట్స్ నిర్మిస్తుంది. తద్వారా వచ్చిన పర్యాటకులు ఒక 3-4 రోజుల పాటు అక్కడ ఉండి అవన్నీ చూసుకుని వెళ్ళేలా చేయడం అనేటువంటి కార్యక్రమానికి. అలాగా ఇప్పుడు కేవలం శ్రీశైలం మాత్రమే నేను చెప్పిన 4 స్పాట్లలో కూడా ఇప్పుడు అరకొరగా ఉన్నటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, వసతులు ఏవైతే ఉన్నాయో, గత 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం ఏమీ చేయకపోవడం వల్ల ఇది ఇంత అందమైనటువంటి ప్రకృతి సౌందర్యం మన ఆంధ్రదేశానికి ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా టూరిజం డెవలప్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో పర్యాటక శాఖ మంత్రులు, వాళ్ళు ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఏదైనా టూరిజానికి సంబంధించిన డెవలప్మెంట్ గురించి మాట్లాడతారేమో అనుకుంటే ముఖ్యమైన ఆనాటి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారిని, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికే ఆ పర్యాటక శాఖను మొత్తాన్ని ఉపయోగించుకున్నారు చెప్తే ఈనాడు కూడా ఒక నిర్మాణాత్మకమైనటువంటి విధానంలో మహాత్మా గాంధీజీ కలలు కన్న స్వచ్ఛమైన దేశ అభివృద్ధి లక్ష్య సాధనలో దేశ ప్రధాని స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు ప్రతి ఒక్కరి స్వచ్ఛ ఆంధ్ర కోసం కృషి చేయాలని తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నారాముడు అన్నారు. గురువారం కలెక్టరేట్లో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, నేను పరిశుభ్రంగా ఉండడంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తామన్న శపథం ప్రతి ఒక్కరూ చేయాల్సి ఉందన్నారు. ప్రతి సంవత్సరంలో 100 గంటలు మరియు ప్రతి వారానికి కనీసం 2 గంటలు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉండాలని పిలుపునివ్వడం జరుగుతుందన్నారు. ఎవరికి వారు సంకల్పంతో పరిసరాలను అశుభ్రపరచను, వేరే వారిని అశుభ్రం చేయనివ్వననే దిశగా అడుగులు వేయాలన్నారు. ఆ దిశలో మన కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతామని జిల్లా కలెక్టర్ ఇప్పటికే మన కార్యాలయం నుండి స్వచ్ఛ ఆంధ్ర కోసం కృషి చేయాలని ఆదేశించారన్నారు. ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛ ఆంధ్ర మిషన్ తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రచారం కల్పించడం, ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టడం జరగాలని జాయింట్ కలెక్టర్ తెలియజేశారు. మనతో పాటు మరింత మందిని ఇందులో భాగస్వామ్యం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టూరిజం ప్రాంతీయ సంచాలకులు వి స్వామి నాయుడు, జిల్లా పంచాయతీ అధికారి డి రాంబాబు, సిపిఓఎల్ అప్పల్కొండ, ఇతర శాఖల అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల బలంగా ఆరోగ్యవంతంగా జీవించగలమని కొవ్వూరు ఐసీడీఎస్ సిడిపిఓ మమ్మీ అన్నారు. పౌష్టికాహార వారోత్సవాల్లో భాగంగా గురువారం కొవ్వూరు పట్టణంలోని సంస్కృత పాఠశాల నందు 8-9 తరగతుల బాలికలకు పోషకాహారాలపై క్విజ్ కార్యక్రమాన్ని గవర్నమెంట్ హైస్కూల్ నందు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ మమ్మీ మాట్లాడారు. నేటి బాలికలు రోడ్లపై లభించే జంక్ ఫుడ్లకు అలవాటు పడి అనారోగ్యాల బారిన పడుతున్నారన్నారు. బాలికలు జంక్ ఫుడ్లకు దూరంగా ఉండి పౌష్టికాహారాన్ని మాత్రమే తీసుకోవాలని తెలిపారు. రాగి, జావ, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు లాంటి వాటిని ఎక్కువగా తీసుకుని ఆరోగ్యంగా జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ప్రాజెక్టు సూపర్వైజర్లు విజయలక్ష్మి, ఉదయభాను, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు. ఈరోజు జూనియర్ కాలేజీ ఫస్ట్ సెక్టార్ పరిధిలో కల జూనియర్ కాలేజీలో కిషోరి బాలికలందరికీ మంచి ఫుడ్ తీసుకోవటం వల్ల ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఐరన్ ఎక్కువగా లభించే ఆకుకూరలు, కాయగూరల గురించి అవగాహన కల్పించటమైంది. ప్రతిరోజు ఇచ్చే ఫుడ్ గురించి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇవన్నీ చెప్తూ కిషోరి బాలికలతో ర్యాలీ కూడా నిర్వహించడమైంది. కొన్ని స్లోగన్స్ కూడా వాళ్ళతో చెప్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్కూల్ మాస్టర్లు, కిషోరి బాలికలు, అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా హాజరయ్యారమ్మా. సంక్షేమానికి దేశ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, మౌలిక సదుపాయాల కోసం 3 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగిందని రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. గురువారం రాజమహేంద్రవరం ఎంపీ క్యాంపు కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. 11వ ఆర్థిక శక్తిగా ఉన్న భారతదేశం 5వ స్థానానికి వచ్చిందని, రాబోయే 5 ఏళ్లలో 3వ స్థానానికి చేరుకుంటుందన్నారు. మౌలిక సదుపాయాల కోసం 3 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. గ్రామ సడక్ యోజన 4వ దశలో భాగంగా 25,000 గ్రామాల అనుసంధానానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. 50,600 కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం, 8 కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ యొక్క 100 రోజులు కనుక చూసినట్లయితే సంక్షేమానికి, దేశాభివృద్ధికి, అదేవిధంగా మధ్యతరగతి వారి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించి అనేక కార్యక్రమాలు చేపట్టేటువంటి ప్రక్రియని ప్రారంభించింది. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత 11వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశం ఇవాళ 5వ స్థానానికి వచ్చింది. సంకల్పం ఏమిటంటే రాబోయే 5 సంవత్సరాల కాలంలో 3వ స్థానానికి చేరాలనేది సంకల్పం.
అయితే ఈ సంకల్పాన్ని, ఈ కళ ఏదైతే ఉందో దాన్ని నిజం చేయాలి అని అంటే దానికి తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ మీద కనుక దృష్టి పెట్టినట్టయితే ప్రధానంగా మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, ఒక దేశాభివృద్ధికి మౌలిక సదుపాయాలు అనేవి చాలా చాలా అవసరం. మౌలిక సదుపాయాలంటే రోడ్లు కావచ్చు, అదేవిధంగా ఎయిర్పోర్ట్లు కావచ్చు, పోర్ట్లు కావచ్చు, రైల్ కనెక్టివిటీ కావచ్చు, ఫ్లైట్ కనెక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ మౌలిక, అదేవిధంగా విద్యుత్తు, ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాల్లో అంతర్భాగం. కనుక ఆ రకంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఈ 100 రోజుల్లో కూడా 3 లక్షల కోట్ల రూపాయలు ఈ మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రారంభించారు. దేశంలో ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా అనుసంధించాలి. ప్రత్యేకించి వ్యవసాయం అనేది మన గ్రామాల్లో జరుగుతుంది కాబట్టి రైతులకు కూడా ఇది అనువుగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి వారు ఆనాడు ప్రారంభించారు. సమయస్ఫూర్తితో హాస్యం పండించడంలో పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్య దిట్ట అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. అటువంటి గొప్ప నటుడి విగ్రహావిష్కరణలో పాల్గొనే అదృష్టం తమకు కలిగినందుకు ఆనందంగా ఉందన్నారు. గురువారం రాజమహేంద్రవరం గోదావరి గట్టుపై గౌతమి నందనవనం దగ్గర రాజమండ్రి గౌడశెట్టి బలిజ సంఘం ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన హాస్యనట చక్రవర్తి రేలంగి నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. రేలంగికి ముందు తర్వాత ఎందరో నటులు వచ్చినప్పటికీ రేలంగికి గల ఉచ్చారణ, హావభావాలు మరెవరికి రాలేదని అన్నారు. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ రేలంగి విగ్రహావిష్కరణలో పాల్గొన్న రోజు మరవలేని రోజుగా పేర్కొన్నారు. తండ్రి ఎన్టీఆర్ కి రేలంగికి అవినాభావ సంబంధం ఉందన్నారు. ఎన్టీఆర్ ని రేలంగి బావా అని ఆప్యాయంగా పిలిచేవారని, రేలంగి హాస్య చిత్రత అద్వితీయమని గుర్తు చేసుకున్నారు. తన సోదరుడు హరికృష్ణకు రేలంగి అంటే ఎంతో ఇష్టమన్నారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ హాస్య నటుడిగా ఎందరినో నవ్వించి చరిత్రలో నిలిచిపోయిన పద్మశ్రీ రేలంగి విగ్రహాన్ని గోదావరి గట్టును ఆవిష్కరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. పార్టీలకు అతీతంగా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేసుకోవాల్సిందే అవసరం ఉందన్నారు. రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ గొప్ప హాస్య నటుడైన రేలంగి విగ్రహావిష్కరణలో పాల్గొని అదృష్టం కలిగినందుకు ఆనందంగా ఉందన్నారు. గౌడశెట్టి బలిజ సంఘం అధ్యక్షుడు రెడ్డి రాజు, గౌరవ అధ్యక్షుడు బుడ్డిగ శ్రీనివాస్, కన్వీనర్స్ గెద్దాడ హరిబాబు, మార్గడి చంటిబాబు, కోశాధికారి కుండేటి భీమారావు, కో కన్వీనర్ అత్తిలి రాజు తదితరులు స్వాగతం పలికారు. అతిథులను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. విగ్రహ రూపశిల్పి రాజకుమార్ వడయార్ని సత్కరించారు. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు, మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, మార్గని భరత్రాం, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి రాధిక దంపతులు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, పంతం కొండలరావు, బొమ్మల దత్తు, అశోక్ కుమార్ జైన్, వాసంశెట్టి రాజగోపాల్, అశోక్ కుమార్ గౌడ్, రేలంగి శ్రీదేవి, అల్లు బాబీ, కోడూరి శాంతరం, తవ్వ రాజు, ఇయ్యపు మురళి, డాక్టర్ అనసూరి పద్మలత, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్, కాలిపు సత్య సాయిరాం, హీరాచంద్ జైన్, నక్కా చిట్టిబాబు, దాలిపర్తి వేమన, అడబాల మరిఢయ్య, గౌడశెట్టి బలిజ సంఘ నాయకులు రేలంగి నాగేశ్వరరావు, మార్గన్ సత్యనారాయణ, బుడ్డిగ రవి, గూడూరి రాధిక, రేలంగి శేఖర్, సూడంపు శ్రీహరి, గేడి అన్నపూర్ణరాజు, మట్ట వెంకటరమణ, చిటికని వెంకటేశ్వరరావు, టి శ్రీనివాస్, ముష్ర శ్రీనివాస్, కాగిత అప్పారావు, రెడ్డి, విఎస్ శేషగిరిరావు, రేలంగి సూరిబాబు, వీరభద్రారావు, సత్యబాబు, వీరమల గోపికృష్ణ, ఇంకా వివిధ రంగాల ప్రముఖులు, కుటుంబ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి బండ మీద కూడా అదే విధంగా అనేకమైన ప్రముఖుల యొక్క విగ్రహాలు అన్ని కూడా పెట్టుకోవడం కూడా జరిగింది. కానీ ఈ రోజున రేలంగి గారి విగ్రహ ఆవిష్కరణ తర్వాత ఈ యొక్క గోదావరి బండికి సంపూర్ణంగా పూర్తయినట్లు చాలా బాగా కనబడతా ఉంది. చరిత్ర కలిగిన వారు ఈ రోజైతే మనకి బ్రహ్మానందం గారు కానీ, సునీల్ గారు కానీ, ఇలాగ అనేక మంది చెప్పుకుంటూ వెళ్తే అనేక మంది ఉన్నారు కామెడీ యాక్టర్స్. కానీ ఆ రోజుల్లో ఏ చిత్రం చూసినా అగ్రనాయకులతో పాటు ప్రతి చిత్రంలోని ఆ యొక్క హాస్యాన్ని పండించగలిగే వ్యక్తి ఒకే ఒక్కరు, అది రేలంగి గారు. ప్రతి సినిమాలో కూడా ఆయన కనబడేవారు. అలాంటి యొక్క ఘన చరిత్ర కలిగిన వ్యక్తి యొక్క విగ్రహావిష్కరణ మనం చేసుకోవడం అన్నది హాస్య బ్రహ్మ రేలంగి వెంకటరామయ్య గారి విగ్రహావిష్కరణ మాకు మా కుటుంబానికి వారితో ఉన్నటువంటి సంబంధ నేపథ్యంలో
ఇది నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. వారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం, ఆ కార్యక్రమంలో నేను పాల్గొనడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మా తండ్రి గారికి వారికి చాలా మంచి సంబంధం, అవినాభావ సంబంధం ఉండటం మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులతోటి ఈ రోజు కూడా మా యొక్క అనుబంధం ఏదైతే ఉందో అది యథావిధిగా కొనసాగుతూనే ఉన్నది. వారికి హాస్య బ్రహ్మ అన్న బిరుదు, అది ఆ బిరుదు వారికి అంతం కాదు, ఆ బిరుదుకి వారు అందం అని చెప్పి నేనైతే భావిస్తాను. ఎందుకంటే వారు పండించినట్టుగా హాస్యాన్ని నేటి వరకు కూడా ఒక అద్భుతమైనటువంటి హాస్య నటుల్ని ఇంకా చూడవలసి ఉన్నది అని చెప్పి నేను భావిస్తాను. పద్మశ్రీ బిరుదు పొందినటువంటి మొట్టమొదటి హాస్య నటులు మాత్రమే కాదు, వారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎందుకంటే చాలా మంది కేవలం హాస్యాన్ని పండించేటువంటి ఒక యాక్టర్ గానే ప్రజలు గుర్తిస్తారు, కానీ వారు ఒక ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుండి వారు డైరెక్షన్ కూడా చేసినటువంటి విషయాన్ని చాలా తక్కువ మందికి తెలుసు. అది మాత్రమే కాకుండా నేపథ్య గాయకుడిగా కూడా వారు పాటలు కూడా పాడారు. చాలా మంది వారి పాట వినడానికి కూడా వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక వారు ఇక్కడ మన రావులపాలెంలో జన్మించడం 1910, అదేవిధంగా 1975లో వారు తాడేపల్లిగూడెంలో వారు పరమపదించడం జరిగింది. తాడేపల్లిగూడెంలో వారు ఈ ప్రాంతంతో వారికి ఉన్నటువంటి అనుబంధ నేపథ్యంలో వారు అక్కడ సినిమా థియేటర్ని కట్టడం, ఇదంతా కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. వారు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి నటుడు. వారు హాస్యాన్ని పండించడం కాదు, వారు హాస్యాన్ని జీవించారు అని చెప్పి చెప్పడం ఇది అతిశయోక్తి కాదు. కనుక పద్మశ్రీ, హాస్య బ్రహ్మ అనేటువంటి బిరుదులు ఇవి చాలా వారికి వర్తిస్తాయి అని చెప్పి భావిస్తూ అటువంటి మహనీయుడి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఇది నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఒక హాస్య నటునికి పద్మశ్రీ బిరుదు రావడం అనేది రేలంగి గారితో మొదలైందనేటువంటి మాటని సందర్భంగా గుర్తు చేసుకుంటూ, నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న ఈ సందర్భంలో ఆ మహానుభావుడికి విగ్రహాన్ని ఇదే గడ్డ మీద ఆవిష్కరించేటువంటి కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తూ, రేలంగి వెంకటరామయ్య గారు అన్ని రసాల్ని పలికించగలిగేటువంటి అద్భుతమైన నటులు, టైమింగ్ చాలా అద్భుతంగా ఉన్నటువంటి నటులు. ఆయన యొక్క డిక్షన్ కానీ హావభావాలు కానీ చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి. అదేవిధంగా రేలంగి వెంకటరామయ్య గారు గతంలో రాజమండ్రి వచ్చినప్పుడు ఇక్కడ భవిడిపడిన హాస్య రచనలు చేసేటువంటి కామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ స్థానికంగా ఉన్న వారందరూ కలిసి రేలంగి వెంకటరామయ్య గారికి హాస్య నట చక్రవర్తి అనే బిరుదుని ఇదే గడ్డ మీద ఇచ్చారనేటువంటి మాటని ఈ సందర్భంగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వేద విద్యలో ఉత్తీర్ణత పొంది నిరుద్యోగులుగా ఉన్న వారికి నిరుద్యోగ భృతి కింద నెలకు ఒక్కింటికి 3,000 రూపాయలు పొందుటకు ఆసక్తి గలవారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నిరుద్యోగ వేద పండితుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తూర్పుగోదావరి జిల్లా దేవాదాయ అధికారి వి సోమరాజు గురువారం తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వేద విద్య అభ్యసించి నిరుద్యోగులుగా ఉన్న వేద విద్యార్థులకు నిరుద్యోగ భృతి అందించడం కోసం అర్హుల నుంచి దరఖాస్తులు కోరడం జరిగిందన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులు సమర్పించేందుకు సెప్టెంబర్ 26వ తేదీ నుంచి చివరి తేదీగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. కావున వేద విద్యలో క్రమాంతం ఆపే కోర్సులు అభ్యసించి ఉత్తీర్ణత పొందిన నిరుద్యోగులు నిరుద్యోగ భృతిని పొందుటకు వారి దరఖాస్తుతో పాటు వారి యొక్క వేద విద్య సర్టిఫికెట్లు, నకలు, ఆధార్ నకలు మరియు ఏ విధమైన ఉద్యోగం చేయట్లేదని స్వీయ వాంగ్మూల ధృవపత్రం మొదలగునవి వారి దరఖాస్తుతో జత చేసి జిల్లా దేవాదాయ శాఖ అధికారి, దేవాదాయ ధర్మాదాయ శాఖ, రాజమహేంద్రవరం కార్యాలయం నందు సమర్పించవలసిందిగా జిల్లా దేవాదాయ అధికారి వి సోమరాజు తెలియపరిచారు. ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో గురువారం స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంట పద్మశ్రీ పాల్గొని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ, మనతో పాటు మన ఇంటిని, మన గ్రామాల్ని, జిల్లాల్ని, రాష్ట్రాలని పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయించాలని అలా చేసిన నాడే మన గ్రామం నుండి రాష్ట్రం వరకు పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ను సాధించగలవారమని, అందుకు మనం అందరం ముందు అడుగు వేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో మొదటి స్థానంలో ఉండేలా కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ కేఎస్ఎస్ సుబ్బారావు, జడ్పీ డిప్యూటీ సీఈఓ నిర్మల జ్యోతి, జిల్లా పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంక్షేమానికి, దేశ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, మౌలిక సదుపాయాల కోసం 3 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగిందని పేర్కొన్న రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి. సమయస్ఫూర్తితో హాస్యం పండించడంలో పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య దిట్టాడి పేర్కొన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్.
స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనకు అనుగుణంగా జిల్లా స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించిన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతంగా జీవించగలమని పేర్కొన్న కొవ్వూరు ఐసిడిఎస్ సిడిపిఓ మమ్మీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.